చెప్పండి. ఓకే అమ్మా, బాధలో ఉన్నావా? మరి ఉన్న పాపంగా నవ్వాలి. అలా ఇప్పుడు ఉండకూడదు, ఒకసారి ఉండాలి. ఓకేనా? నువ్వు ఒకసారి అది. ఓకే, రెండో కథ నేర్చుకున్నాం. ఏం ఏమొచ్చేవమ్మా? రావాలి కదా, వెళ్ళావా? ఓకే 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 అయితే దేవుడు ఈరోజు యేసు చిన్నపిల్లల ఎడల సమయాన్ని వెచ్చిస్తాడు అంటే ఈ మాటకు అర్థం ఏంటి చెప్పండి? యేసు చిన్నపిల్లల ఎడల సమయాన్ని వెచ్చిస్తాడు, గడుపుతాడు అనమాట. అతనికి ఇష్టం అంట. ఎవరంటే చిన్నపిల్లలంటే యేసయ్యకి ఇష్టం. సమయం గడుపుతాడట, ఎక్కువ గడపడానికి ఇష్టపడతాడు. నేను కూడా ఇంత సరదాగా నేను రావడానికి కారణం ఏంటంటే మైక్ అంటే ఇష్టం, లేకపోతే మీకు ఏది బోధించాలని సరదా కాదు. ఎందుకంటే ఇలాంటి మైకులు నేను అన్యునిగా ఉన్నప్పుడు చాలా ప్రసంగాలు చేశాను. నాకు స్టేజ్ ఫీలింగ్ కానీ లేకపోతే మాట్లాడటం కానీ నాకేం ఉండదు. కానీ నాకేంటి ఆశ అంటే, ఇగో ఇప్పుడు పాస్టర్ గారు బ్రదర్ గారు ఉన్నారు కదా, ఎప్పుడైనా సరే చూడు, చిన్నప్పుడు మనుషులు తీర్చిదిద్దితే పెద్ద అయినప్పుడు ఎలాగవుతాడు, ప్రయోజకులు అవుతారు కదా. పెద్ద అయినప్పుడు వెళ్తాడు అన్నమాట, చిన్నప్పుడే వినాలి. అయితే మీ పాస్టర్ అప్పలరాజు గారు ఆ పని చేశారనమాట. ఆ పనికి ఏంటంటే నా వంతు ఏదైనా కానీ మీకు బోధించి ఎలాగైతే దేవుడు ఇచ్చిన ప్రారంభంతో ఎలాగైతే మనం నడుచుకుంటే దేవుడు మనం సాయం చేస్తాడు అన్ని వెళ్ళాల్సి ఆ యొక్క ఆశతో నేను రావడం జరిగింది. ఓకేనా? అర్థమైందా? కాబట్టి మీరు కూడా ఆలకించి ఒగ్గికూడదు, ఏం చేయకూడదు, పాటించాలి. అర్థమైందా? ఎంతమంది పాటిస్తారు? చేయొద్దండి. మీరు ఆలకిస్తున్నారు, పాటించాలి. పాటిస్తే మనకు అన్ని కార్యాలు జరుగుతాయి. అయితే ఇక్కడ చిన్న స్టోరీ. యేసు చిన్నపిల్లల ఎడల సమయాన్ని వెచ్చిస్తాడు. ఏంటిస్తాడు? ఇస్తాడు. అయితే ఒక రోజున కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను యేసు వద్దకు తీసుకొని వచ్చారు. వచ్చారు చెప్పమ్మా నువ్వు? ఆగాగు. ఎవరు? నువ్వు ఆలకించట్లేదా బాబు? మీకు రా, తీసిరా. ఏది అర్థమైందా? అయితే ఏం చెప్పాను ఇప్పుడు? చెప్పాలి చెల్లి, ఏం చెప్పాను? వినలేదా? అందుకే ఆలకించాలని చెప్పేది. మళ్ళీ అడుగుతాను. తల్లిదండ్రులు ఎవరు? తల్లిదండ్రులు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎవరు తీసుకురావాలి? ఇప్పుడు మా పాస్టర్ గారు మేము వచ్చాము, ప్రతి ఇల్లు తిరిగాము. అలా కాదు. అయితే పాస్టర్ గారు ఎవరికో ప్రార్థన చేస్తాను. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బ్రదర్ నువ్వు వెళ్ళండి అక్కడ ఉంది కదా అని చెప్పారనమాట. ఎక్కించు. అది అలాంటి పైన చేయాలి. చూసావా చెల్లి? అతను ఎక్కలేరు, చెల్లికి ఐడియా వచ్చింది, అలాంటి పైన చేయాలన్నమాట. అర్థమైందా? మంచి కార్యాలు. అయితే ఒక రోజున కొంతమంది చూడు, ఆలకించాలి మీరు. మళ్ళీ అడుగుతాను. ఒక రోజున కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను యేసు వద్దకు తీసుకొని వచ్చారు. అర్థమైందా? ఎవరి తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరిని? చెప్పండి. పిల్లల్ని ఎవరు తీసుకురావాలి? పాస్టర్ గారు తీసుకురారు, తల్లిదండ్రులే తీసుకురావాలి. అర్థమైందా? ఈసారి వీళ్ళు చెప్పండి, అమ్మా మమ్మల్ని మీరు కాదు, మీరు అవసరం లేదు, మీరు పెద్దోళ్ళు, నువ్వు కూడా కాదు. ఇగో ఇలాంటి పిల్లలు ఉంటారా? ఇగో ఇలాంటి పిల్లలు, ఇలాంటి పిల్లలు ఉంటారు. నువ్వు కూడా కాదు. ఇలాంటి పిల్లల్ని మీరు అనండి, అమ్మ నాతో నాకు తీసుకెళ్ళి అని అనాలి. అర్థమైందా? ఒకవేళ వాళ్ళకి అవ్వలేదు అనుకో, వాళ్ళు ఇబ్బంది పెట్టుకో, వచ్చేయాలి. ఒకవేళ అడిగితే అమ్మ రాయే మనతో వెళ్దాము, నన్ను అక్కడ దేవబెట్టేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పాలి. చెప్తారా? అయితే ఇక్కడ ఏం చేస్తారు? ఒక రోజున కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను యేసయ్య వద్దకు తీసుకొని వచ్చారు. హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి తల్లిదండ్రులు? వాళ్ళకి ఏమని అర్థం? బిరుదు మంచి తల్లిదండ్రులు. ఎలాగా? వారు తమ పిల్లల కొరకు యేసు ప్రార్థించాలని కోరారు. ఏంటి? వచ్చి యేసయ్యా మా పిల్లల కోసం ప్రార్థన చేయరా? మీరు వచ్చి మీ తల్లిదండ్రులు వస్తారా? పాస్టర్ గారు మా పిల్లల కోసం ప్రార్థన చేయరా? మా పిల్ల బాగా చదవలేదండి, జ్ఞానం లేదు, జ్ఞానం కోసం ప్రార్థన చేయండి. ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. అర్థమైందా?
అలాగే అలవాటు చేయాలి తల్లిదండ్రులు. మనం కూడా తల్లిదండ్రులకి చెప్పాలి, అమ్మా ఒకవేళ మీకు అవకాశం ఉంటే మమ్మల్ని తీసుకెళ్ళమ్మా, మాకేంటైనా మాకు ఏ అవసరతలో మీకే బాగా తెలుసు. ఎవరు తెలుస్తాయి ఈ అవసరతలు? అమ్మా నాన్నకే తెలుస్తుంది. అమ్మా నాన్నకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పాస్టర్ గారికి అక్కడ యేసయ్య, ఇక్కడ ఎవరు? పాస్టర్ గారికి. పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేస్తారు. ఎవరు చేస్తారు? ప్రార్థన చేస్తారు. అయితే శిష్యులు వారిని తరిమివేశారు. ఎవరు? శిష్యులు ఉన్నారు కదా యేసు ప్రభు. ఎంతమంది శిష్యులు యేసు ప్రభు వారికి? 12. ఓకే, 12 మందే. 12 మందే కానీ శిష్యులు అనేక మంది ఉన్నారు. అసలైతే 12 మందే, కానీ శిష్యులు అయితే మనం కూడా శిష్యులమే. అయితే ఈ 12 మంది శిష్యులు ఏం చేశారు? చూడు ఏం చేశారట. ఇగో చూడు, ఏం చేశారు? ఏం చేశారు? దగ్గర చేపడదురా కర్రవాలి రావాలి. అర్థమైందా? ఇది ఏం చేస్తారు? పిల్లలు వస్తే ఏసై దగ్గరికి వస్తే శిష్యులు ఇదేంటి ఇదే ఈ పిల్లల ఇదే ఏసై దగ్గర పోండి, మీరా పోండి, రావద్దు పోండి. ఎవరంటారు? శిష్యులు తోలేస్తాను పిల్లలు. పాస్టర్ గారి దగ్గరికి వస్తే నేనున్నాను, పాస్టర్ గారి దగ్గర మీరు వస్తారు, ఈ పిల్లలు పనిపోవట్లేదు, ఎలా మీరా వెళ్ళిపోండి, అలా తోలేస్తాను. ఎవరు? ఎందుకు తోలేస్తాను? పిల్లలంటే వీళ్ళకి ఖాతరు లేదు. ఎవరికి? శిష్యులకి. ఏ పిల్లకాయ వీళ్ళు ఎందుకు పనిపోతారు? వీళ్ళు చొలకనే కదా వీళ్ళు. ఎందుకు వీళ్ళు ఏం చేసేస్తారు? ఈ పిల్లలు పనిపోవటం లేకుండా అని గెలిచేస్తున్నారు. ఎవరు? శిష్యులు. అయితే తరిమేశారు. అంటే గెలుపుని చెప్పలేదట. మీ ఎంత పరిగెట్టి 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 తరిమి కొడతాను. ఎవరు? శిష్యులు. వెళ్ళిపోండి మీరా. ఎలా మంది అయితే వెళ్ళే బ్యాచ్ చెప్పి మీరు వెళ్ళాలంటే నన్ను వెళ్ళమంటారు రేపు మీరు అని చాలా మంది ఉంటారు. అందరూ అనుకుంటారు నన్ను వెళ్ళమంటారు చెప్తాను ఎక్కడుకుంటారు. అందరూ ఏం చేసినా చేస్తారు. అయితే అందులో కొంతమంది చెప్పినట్టు నేను కొంతమంది ఎనాడతారు ఎంత ఉండే అన్నారు. అయితే ఇలాంటి వాళ్ళు అందరూ పరిగెట్టించారు. దేవుడి స్తోత్రం. అయితే యేసు పెద్దలతోనే మాట్లాడాడని అనుకుంటున్నారా? యేసు పెద్దలతోనే మాట్లాడుతాను అనుకుంటున్నారా? శిష్యులు ఆగండి, నేను పెద్దలతోనే మాట్లాడుతాను అనుకుంటున్నాను, చిన్నపిల్లలతో నేను మాట్లాడనా? మీకు తెలీదా అని అంటాను. అయితే యేసు నమ్మినట్లు మనుషులు నమ్మాలి. యేసును నమ్మినట్లు మా మనుషులు ఏం చేయాలి? యేసు పిల్లల్ని ప్రేమిస్తాడు. ఏం చేస్తాడు? శిష్యులు మీరున్నారా? నా 12 మంది శిష్యులు. నేను పెద్దల్ని వాళ్ళందరినీ ప్రేమించినట్టు నీ పిల్లలు కూడా ప్రేమిస్తాను. మీరు తరగొద్దు, వాళ్ళు రానియండి అని అంటాను. ఎలాంటి స్నేహితులు? మన స్నేహితులు చెప్పాలి. ప్రాణం ఇచ్చిన స్నేహితులు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. మన ముందుగా ఎవరికి చెప్పాలి? ఏసై చెప్పారు. మీరు ఏసై చెప్పడం అంటే ప్రార్థన చేయడం. చేశారా? దేవుడి స్తోత్రం. ఈ అవకాశాన్ని మన పాస్టర్ గారికి ఇద్దాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన నిజ స్నేహితుడికి హల్లెలూయా. మన ప్రాణ స్నేహితుడికి హల్లెలూయా. హ్యాపీ ఫ్రెండ్షిప్